ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టు చేస్తామని చెప్పాలనుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ నేత ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సూటిగా ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా మేము కేసులు పెడతాం, మిమ్మల్ని జైళ్లలో పెడతామని చెప్పటానికే, భయపెట్టడానికే ఈ యొక్క కేసు. లేకపోతే హత్య అని స్ట్రోలింగ్ వేసినటువంటి ఛానల్స్ మీద పెట్టొద్దా కేసులు? తెలుగుదేశం అధికార ప్రతినిధుల మీద కేసులు కట్టొద్దా? సిబిఐ చేతిలో ఎంక్వైరీలో ఉన్నటువంటి వివేకానందరెడ్డి గారి హత్య కేసుని ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ నాయకుల మీదకి మీరు నెడుతున్నారే, మరి మిమ్మల్ని అందరినీ జైళ్లలో పెట్టొద్దా? పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిలు అక్రమ రవాణాకి గురయ్యారు, వాలంటీర్లు తరలించేశారన్నారే, పవన్ కళ్యాణ్ గారిని జైల్లో పెట్టకూడదా? కేసు కట్టకూడదా? వారేమన్నా అతీతమైనటువంటి వారా? జరగనటువంటి అనేక తప్పుల్ని, అనేక విషయాల్ని తప్పుగా చిత్రీకరించి స్మార్ట్ మీటర్ల దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలన్నిటి మీద అబద్ధాలు, అసత్యాలు, అప్పుల గురించి చెప్పినటువంటి లోకేష్ గారి మీద కేసు పెట్టొద్దా? ఎంతో మంది ఈ రాష్ట్రంలో హత్య గావించబడుతున్నారు, అత్యాచారం గావించబడుతున్నారు. వీటన్నిటి మీద ఒక్కడిని అరెస్ట్ చేశారా ఈ రోజు వరకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎంతమందిని అరెస్ట్ చేశారు ఈ రోజు? విచ్చలవిడిగా జైళ్లను నింపేస్తున్నటువంటి పరిస్థితులు. జైళ్లు ఉన్నది కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని పెట్టడానికే అన్నట్టుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. విచ్చలవిడిగా అధికారుల మీద దాడులు జరుగుతుంటే ఒక్కడి మీద కేసు కట్టారా? విశాఖ ఉక్కు ఉద్యోగస్తుల్ని ఎన్ని అబద్ధాలు పెట్టి మభ్య పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇలా అబద్ధాలు చెప్పినటువంటి చంద్రబాబు గారి మీద కూడా కేసు కట్టాలిగా. ఇవాళ బస్సు ప్రమాదం మీద ప్రశ్నిస్తే కేసు, గోమాంసం టన్నులు పట్టుకుంటే అది డైవర్ట్ చేయాలి, పదుల సంఖ్యలో టెంపుల్స్ దగ్గర మరణాలు సంభవిస్తే దాన్ని డైవర్ట్ చేయాలి, తిరుమలలో మాంసాహారాలు భుజిస్తూ దొరికిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి, రాష్ట్రంలో పెట్టుబడులు రాక జిందాల్ లాంటి కంపెనీలు పారిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటకి గిట్టుబాటు లేకపోతే దాన్ని డైవర్ట్ చేయాలి, ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వం అప్పు చేసినా దాన్ని ప్రతిపక్షం మాట్లాడకూడదు, దాన్ని డైవర్ట్ చేయాలి. ఇన్ని డైవర్టిక్స్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి